హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎంసీక్యూ సెషన్స్. నేను ముందు ఈ ఎంసీక్యూస్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు ఎక్కువగా మాట్లాడకూడదు అనుకుంటున్నా, కానీ యాస్పిరెంట్స్ ముందు చెప్పాల్సి వస్తుంది. ఈ ఎంసీక్యూ సెషన్స్ నేను ఏమైనా ఇన్స్టిట్యూట్స్లో డైరెక్ట్గా వెళ్ళి లైవ్గా చేసుకున్నా సరే లక్షలో గడించవచ్చండి, నో డౌట్. ఆఫర్ కూడా వచ్చింది, నేను వదిలేసుకున్నాను. ఈవెన్ బుక్స్ కూడా పెద్ద పెద్ద సంస్థలు అడిగాయి, కానీ నాకే కొంచెం ఇంకా డెడికేట్ అవ్వాల్సి ఉంటుంది. టైం ఫ్రేమింగ్లో వాళ్ళకి కమిట్మెంట్స్ ఇవ్వాలి, వీటితో చేయలేకపోతానని చెప్పి ఫ్రెండ్ అడిగితే ఇచ్చాను. నేను ప్రూఫ్ రీడింగ్ చేయకపోవటం ఇలాంటి కారణాలతో, కొంచెం నా వ్యక్తిగత కారణాలు, ప్లస్ ఇక్కడ సరైన స్టాఫ్ లేకపోవటం, పేజ్ సెట్టింగ్స్ సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి కారణాలతో కొన్ని మిస్టేక్స్ వచ్చాయండి. దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా బుక్స్ రాయదలుచుకోలేదు కూడా, ఎందుకంటే ఇంత నీట్గా చెప్పి 1 or 2 మిస్టేక్స్కి అనవసరంగా 1-2 దగ్గరలో హైలైట్ చేస్తున్నారు. సరే, అది సెకండరీ ఇష్యూ. ఈ ఎంసీక్యూ సెషన్స్ ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండొచ్చు, 3 చాప్టర్స్కి 30, కరెంట్ జోగ్రఫీ మీద ఒక 30 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్. చాప్టర్ 1లో 11 సబ్ హెడ్డింగ్స్ సంబంధించి 10 సబ్ హెడ్డింగ్స్ మీద అటు ఇటుగా ఒక 160 నుంచి 200 క్వశ్చన్స్, అంటే ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ వరకు మీకు ఇచ్చేసాను ఆల్రెడీ. ఇది చాలా చాలా బయట ఏవో కొన్ని టెస్ట్ సిరీస్లో ఈ క్వశ్చన్స్ మక్కి కాపీ కొడుతున్నారని కూడా విషయం నాకు తెలుసు. అయినా నో ఇష్యూ, ఎందుకంటే ఆ క్వశ్చన్ వల్ల రేపొద్దున ఒక మార్క్ వస్తే ఆ స్టూడెంట్ ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతాడు కదండి, అది నా ఉద్దేశం. దీన్ని నేను ఒక వ్యాపారం లాగా చేస్తే కనుక నేను ప్రామిస్ చేయను. దీన్ని ఏమి స్టూడెంట్స్కి చెప్పాలనే కోరిక కూడా నాకు ఉండదు. ఇది కేవలం కోర్సు కొన్నారు చాలు, హ్యాపీ. దెన్ బుక్స్ కూడా తెలుగు మీడియం అయితే నో డౌట్ చాలా గుడ్ రివ్యూస్ వచ్చాయి. అది కూడా నేను సరిగ్గా బుక్ విషయంలో పట్టించుకోవట్లేదు. నేను అది చూస్తాను, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అది ఒక 1 hour వీడియో చేస్తాను. ఇంగ్లీష్ మీడియం నాకు అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు బుక్ రిలీజ్ చేయడానికి. రన్నింగ్ నోట్స్ ఉంటుంది, ఇచ్చాను రోహిత్కి, అది డెవలప్ చేసి రిలీజ్ చేశారు. కొంచెం ల్యాక్ ఆఫ్ స్టాఫ్, నాకు టైం లేకపోవటం, బిజీగా ఉండే టైంలో ప్రూఫ్ రీడింగ్కి టైం లేకపోవడం, ఇలాంటి వల్ల కొన్ని మిస్టేక్స్ వచ్చాయి. చూస్తున్నాను, ఏం పెద్ద ప్రాణాలు పోయేంత మిస్టేక్స్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయలేదు. అండ్ ఉన్న మిస్టేక్స్ని కూడా రెక్టిఫై చేయడానికి ఒక 5 కాంపోనెంట్స్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి కథ అనేది. నో వరీస్. అండ్ ఫ్యూచర్లో నో డౌట్ ఇంకా నేను బుక్ రాసే ప్రసక్తే లేదు, ఎందుకంటే ఉన్న వాటిని డెవలప్ చేసుకోవడానికి ఏదో చేయాలి, ఎందుకంటే మంచి చేద్దామన్న కూడా నెగిటివ్గా వెళ్తుంది. లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ చూశాను, మడారణ్యాలను, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని వాటి యొక్క విస్తీర్ణం ప్రాతిపదికన డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎక్కువ విస్తీర్ణం ఉన్నది మొదట, తక్కువ విస్తీర్ణం ఉన్నది చివర అని. వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, ఆ ఆర్డర్లో ఆన్సర్ చెప్పాను. ఎవడో వాడు అసలు ఏందో వాళ్ళ బాధ నాకు అర్థం కాదు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో, లేకపోతే ఈ వేరే ఫ్యాకల్టీస్ ఏమైనా చేపిస్తున్నారో తెలియదు, ఏమనాలో కూడా తెలియట్లేదండి. చూడండి, వెస్ట్ బెంగాల్ టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ 2114. ఎల్లో రాశాను, ఎల్లో రాస్తే ఎవరో అన్నారు ఇది ఏదో పార్టీకి గుర్తు అనుకొని. పార్టీలకి మనకేం సంబంధం ఉంది, అందుకే ఇంకా దెబ్బకి రెడ్ మార్చి పడేసా. రెడ్ అంటే నాకు సంబంధమే లేదని. 2114. గుజరాత్ 2nd ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్ అండమాన్ నికోబార్, 4th ప్లేస్లో అక్కడున్న స్టేట్స్, ఇక్కడున్న స్టేట్స్లో కూడా 4th ప్లేస్లో మనదే ఉంది ఆంధ్రప్రదేశ్. అంటే వెస్ట్ బెంగాల్, దెన్ గుజరాత్, దెన్ అండమాన్ నికోబార్, దెన్ ఆంధ్రప్రదేశ్. ఒక 300 బిట్స్ చేస్తున్నప్పుడు ఒక 2-3 బిట్స్ కామన్గా మనకు తప్పు దొరుకుతూ ఉంటాయి, వాటికి మీరు కామెంట్ పెట్టవచ్చు, నేను రెక్టిఫై చేయాలి. నేను కూడా మీకు ఖచ్చితంగా సారీ చెప్తున్నాను. నేను కూడా అది రెక్టిఫై చేస్తున్నాను. తప్పులేని బిట్స్ని కూడా అనవసరంగా హైలైట్ చేస్తున్నారు. డిసెండింగ్ ఆర్డర్లో కరెక్ట్గానే ఉంది, వాడి ఉద్దేశం ఏంటో కూడా అర్థం కాదు, వాడికి డిసెండింగ్ ఆర్డర్ మీనింగ్ తెలుసో లేదో కూడా తెలియదు. ఓకే, ఇది డిసెండింగ్ ఆర్డర్ కరెక్ట్గానే ఉందండి, దీన్ని ఇక్కడ నుంచి వదిలేయండి. పాజిటివ్ అప్రోచ్ అనేది లేకుండా పోతుంది చాలామందిలో. అది ఎగ్జామినేషన్ టైంలో, మీరు ఎగ్జామ్ రాస్తున్న టైంలో కూడా ఇబ్బంది పడతారు. పాజిటివ్ అప్రోచ్ ఉండాలి, అర్థమవుతుందా? ఇక్కడ మనం నెక్స్ట్, ఈ టైం కూడా వేస్ట్ చేసినందుకు నాకే బాధగా ఉంది. సరే, ఎంసీక్యూస్లోకి వెళ్ళిపోదాం. ఎంసీక్యూస్లో చాప్టర్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫ్రమ్ ఇంటీరియర్ ఆఫ్ అర్త్ టు న్యాచురల్ హజార్డ్స్. ఒక టాపిక్ పెండింగ్ ఉంది, అది కూడా అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్.
న్యాచురల్ రిసోర్సెస్, వెజిటేషన్, అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీడియోస్ నేను వైజాగ్ ట్రిప్ కన్నా ముందే చేసి వెళ్ళాను. 3 days గ్యాప్తో అప్లోడ్ చేయండి సార్ అని చెప్పాను, ఎందుకంటే పిల్లలు వెయిట్ చేస్తుంటారని. ఇక్కడ ఈ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అది ఈ అక్కడ ఫ్రంట్ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నప్పుడు అక్కడున్న అబ్బాయి అనుకోకుండా దాన్ని కదిపాడు, అది కింద పడిపోయింది. దాన్ని రికవర్ చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది. ఇంగ్లీష్ మీడియం సిలబస్ అంతా కంప్లీట్ చేసి దాంట్లో పెట్టెళ్ళాను. ఆ పెండింగ్ వీడియోస్ అవి ఒక 4 hours వీడియోస్, అది కింద పడిపోయింది. ఇంకా చూడండి, ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ బ్యాలెన్స్ వీడియోస్ చెప్పాలా, ఇంకా వేరే అనుకునేవి చేయాలి, మళ్ళీ అవి కూడా ఇప్పుడు మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే రిపీటెడ్గా చేస్తున్నాను అనమాట. చిన్న మిస్టేక్ అది సరిగ్గా పెట్టలేదు ఆ అబ్బాయి, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. ఆ ఫలితం నేను భరించాల్సి వస్తుంది. దీనికి తోడు ఈ వేస్ట్ కామెంట్స్, వేస్ట్గా ఏదేదో చెప్పడాలు అర్థం చేసుకోవట్లేదు బుక్ని కానీ దీన్ని కానీ. సరే చూద్దాం. ఎంసీక్యూస్లో నో డౌట్ నేను ప్రామిస్ చేశాను, నా ప్రామిస్ మీద నేను నిలబెడతాను. 25 సబ్ హెడ్డింగ్స్ సంబంధించిన అన్ని ఎంసీక్యూస్ కంప్లీట్ చేస్తాను, అది కూడా వీలున్నంత త్వరగా. మీరేం దానికోసం రోహిత్ సార్ని కూడా ఇబ్బంది పెట్టద్దు. న్యాచురల్ రిసోర్సెస్ అండర్ ఎకానమీ పార్ట్, అది కూడా ఎకనామికల్ జాగ్రఫీ అన్నాడు. ఎకానమీ కాదు, ఆర్థిక శాస్త్రం కాదు, ఆర్థిక భూగోళ శాస్త్రం. ఆర్థికము భూగోళము రెండిటికి సంబంధం ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అంటే, ఒకటి ఖనిజ వనరులు, 2 శక్తి వనరులు. వాటికి సంబంధించి ఇండియా అండ్ ఏపీ వర్షన్లో బిట్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దామండి. దేశంలో ఈ మధ్యకాలంలో జిఎస్ఐ వారు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో లిథియం వనరులను గుర్తించారు. ఏ వనరులు? లిథియం. జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన ప్రాంతం ఏ నదీ తీరాన కలదు? రీసెంట్లీ జిఎస్ఐ డిస్కవర్డ్ లిథియం రిసోర్సెస్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఓకే, ద లొకేషన్ ఆఫ్ ద లిథియం రిసోర్సెస్ ఇన్ జమ్మూ కాశ్మీర్ స్టేట్. ఇది మనం జనరల్గా ఆ పేరు ఏంటంటే సలాల్. ఏ ప్రాంతంలో వాటిని గుర్తించారంటే సలాల్ అనే ప్రాంతం. ఈవెన్ మనం జోగ్రఫీ రివర్స్ మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, చీనాబ్ రివర్ మీద కొన్ని ప్రాజెక్ట్స్ మనం కడితే పాకిస్తాన్ డిస్ప్యూట్ చేస్తుందని. సలాల్, దుల్హస్తి, రాట్లే, బాగ్లీహర్. సో సలాల్ అనే ప్రాంతం ఏ రివర్ మీద ఉన్నట్లు మనం చెప్పొచ్చండి? ఇట్స్ చీనాబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రాష్ట్రాల స్థాపిత శక్తి ఆధారంగా వాటిని అవరోహణ క్రమంలో మార్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. 1 second. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే 2023లో ఏమైందంటే 2023 జూన్ జూలై వరకు మహారాష్ట్ర వాజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ విత్ 42 gigawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. బట్ గుజరాత్ ఓవర్టుక్ మహారాష్ట్ర ఇన్ ద ఇన్స్టాల్డ్ కెపాసిటీ. గుజరాత్ మహారాష్ట్రని ఓవర్టేక్ చేసింది, రైట్? ఇలా గుజరాత్ ఓవర్టేక్ చేయడం ద్వారా మహారాష్ట్ర సెకండ్ ప్లేస్కి వచ్చింది. దెన్ యాజ్ ఇట్ ఈస్ కరెంట్ ఇష్యూ కాబట్టి మనకు అది ఎట్లా మారిందండి? బిట్. సో ఇక్కడ అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మనకు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ గుజరాత్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏంటండి? గుజరాత్. ఫస్ట్ ప్లేస్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ మధ్యప్రదేశ్. డిసెండింగ్ ఆర్డర్ పైనుంచి కిందకు మెట్లు దిగడం ఎక్కువగా ఉన్నది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇక్కడ ఏ ఆర్డర్ అని ఇచ్చారు? అవరోహణ క్రమం. వేర్ ఇస్ ద స్టేట్మెంట్? డిసెండింగ్ ఆర్డర్. సో దట్ మనకు ఫస్ట్ ఏముండాలి? గుజరాత్ ఉండాలి, 3 ఎలిమినేషన్. గుజరాత్ తర్వాత ఏముండాలి? మహారాష్ట్ర 2, 3, 2. తర్వాత తమిళనాడు 4, మధ్యప్రదేశ్ 1. ఇది కరెక్ట్ ఆన్సర్. రేపు ఎగ్జామ్ టైంలో కూడా లాస్ట్ వరకు కూడా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వన్స్ 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఏం పోదు, 2 సెకండ్లు 3 సెకండ్ల వల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు. అర్థమైందా? నెక్స్ట్
అంటే మనకు 3 hours ఆఫ్ టైం, 180 minutes, 150 bits. నో డౌట్ మీరు చెక్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ని అన్ని బిట్స్ని ఆన్సర్ చేయలేం. 100 bits వరకు ఆన్సర్ చేస్తారు. 100 bitsకి 180 minutes. మీరు చెక్ చేసుకోండి, పెడుతున్న ఆన్సర్ 2-3 times చెక్ చేసుకొని పెట్టండి. రైట్. దేశంలో అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ ఎన్టీపీసీ వింధ్యాచల్. ఇది ఎక్కడ కలదు? ఇది రిపీటెడ్గా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను. మనకు అక్కడక్కడ కనబడుతుంది కూడా, డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్లో కూడా కనబడుతుంది. ద లొకేషన్ ఆఫ్ ద లార్జెస్ట్ పవర్ స్టేషన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఎన్టీపీసీ వింధ్యాచల్, మధ్యప్రదేశ్లో ఉందండి. డైరెక్ట్ పెట్టింది ఏ స్టేట్లో ఉంది? మధ్యప్రదేశ్. ఎన్టీపీసీ వింధ్యాచల్. అంటే మనకు యూఎంపీఎస్లో మొదటిది ముంద్రా యూఎంపీఎస్ గుజరాత్లో వరుసగా 2 పెట్టారు. ఒకటి అదాని వాళ్ళు, ఒకటి టాటా వాళ్ళు. 2 కూడా మనకు గుజరాత్లో ఉన్నాయి. అలాంటి యూఎంపీఎస్ ఇప్పుడు ఒక 4 to 5 మనకు ఆపరేషనల్ ఉన్నాయి. దాంట్లో లార్జెస్ట్ వన్ ఇదే వింధ్యాచల్. కేంద్ర బొగ్గు శాఖ నివేదిక ప్రకారం బొగ్గు నిల్వల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? అకార్డింగ్ టు ద సెంట్రల్ కోల్ డిపార్ట్మెంట్, ద స్టేట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ కోల్ రిజర్వ్స్ ఆర్ కోల్ డిపాజిట్స్. ఇంతకుముందు వరకు అది జార్ఖండ్గా మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ నివేదిక ప్రకారం జార్ఖండ్ని ఓవర్టేక్ చేసి ఏ రాష్ట్రం కోల్ డిపాజిట్లో ఫస్ట్ ప్లేస్లో ఉందండి? ఒడిషా. కోల్లో ఫస్ట్ ప్లేస్ అదే, ఐరన్ ఓర్లో ఫస్ట్ ప్లేస్ అదే, మాంగనీస్ డిపాజిట్లో ఫస్ట్ ప్లేస్ అదే, క్రోమైట్ మోనోపాలీ అక్కడే ఉంది, బాక్సైట్ ఫస్ట్ ప్లేస్ అదే. ఏది? ఒడిస్సా. గుర్తుంచుకోండి. ఓకే, అన్నీ కూడా కోల్ డిపాజిట్స్ ఉన్న స్టేట్స్. ఒడిస్సా తర్వాత జార్ఖండ్ తర్వాత ఛత్తీస్గఢ్, టాప్ 3 స్టేట్స్. ఈ క్రింది గనులు వాటి ఖనిజాలను జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ మైన్స్ విత్ దేర్ మినరల్స్. ఇలా అడుగుతాడు ఎగ్జామ్లో, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇస్తాడు. మలస్కండ్ కాపర్ అండి, మధ్యప్రదేశ్. ధోనిమలై ఐరన్, కర్ణాటక. బొకారో ఐరన్ ఉంది, కోల్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఐరన్ మైన్ వచ్చింది కాబట్టి మనం ఏమనుకోవాలి? కోల్, జార్ఖండ్. సుఖిందా క్రోమైట్ ఎక్కడుంది? ఒడిస్సా. సుఖిందా ఒడిస్సా క్రోమైట్ 4B. మలస్కండ్ కాపర్ 1C. ధోనిమలై ఐరన్ 2A. బొకారో కోల్ 3D. 1C 2A 3D 4B. ఇది ఆన్సర్. ఓకే, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 1C 2A చూడండి, సింపుల్గా మార్చుకునే అవకాశం ఉన్న ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. సట్లెజ్ నది ఇసుకల్లో ఈ మధ్యకాలంలో గుర్తించిన ఖనిజం ఏది? విచ్ మినరల్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఫౌండ్ ఇన్ ద శాండ్స్ ఆఫ్ సట్లెజ్ రివర్. సో ఇక్కడ చూడండి, రేర్ అర్త్ ఎలిమెంట్స్ కానీ, లిథియం కానీ, టాంటాలం కానీ, మాలిబ్డినం కానీ ఇలాంటివన్నీ గుర్తించడం జరిగింది ఈ మధ్యకాలంలోనే. మనకు సట్లెజ్ ఇసుకల్లో డిస్కవర్ చేసిన ఖనిజం ఏంటంటే టాంటాలం. ఇక్కడ నేను ఇంకా తక్కువ టైం, మనం ఇది ఒక 45-50 minutes అయితే వినియోగాలు, దాని కథలు అన్నీ మాట్లాడుతాం. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, టాంటాలం ఈజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ ద శాండ్స్ ఆఫ్ సట్లెజ్ ఇన్ ఏ స్టేట్ అండి? పంజాబ్. స్టేట్మెంట్స్ అదే పైది పోయింది. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. దేశంలో అతిపెద్ద న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ తమిళనాడులో ఉంది. లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ తమిళనాడు. ఎస్, కుడంకులం. దాని పేరేంటి? కుడంకులం. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేసిన బిట్ అయి ఉండొచ్చింది. కుడంకులం తమిళనాడులోనే ఉంది. దేశంలో అతిపెద్ద జల విద్యుత్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంది. ది లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్ ఇన్ ద కంట్రీస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. యాక్చువల్గా ఈ విషయంలో కూడా కొంతమంది వాదిస్తూ ఉంటారు, వితండవాదం చేస్తూ ఉన్నారు. మనకు తెహ్రీ, వెన్ దే స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ ద కెపాసిటీ ఆఫ్ 2000 megawatts. తెహ్రీ. బట్ తెహ్రీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1000 megawatts ఆఫ్ పవర్. 1000 megawatల పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ కొయనా ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ ప్రొడ్యూసింగ్ 1960 or 1920 megawatts ఆఫ్ ఎనర్జీ. 1960-1920 megawatల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం స్థాపిత శక్తి అంటే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అర్థం, ఉత్పత్తి జరుగుతున్నట్టు అర్థం. కాబట్టి తెహ్రీ అనుకున్న వాళ్ళకి స్టేట్మెంట్ తప్పు అవుతుంది, కొయినా అనుకున్న వాళ్ళకి స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. నేను తయారు చేయడానికి గల కారణం ఏంటంటే ఉత్పత్తి జరగడం, స్థాపితంతో పాటు ఉత్పత్తి జరగడం. ఆ విధంగా నేను దీన్ని ఏమంటున్నాను? కొయినా కరెక్టే. దేశంలో అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. నో డౌట్, బాధ్లా. దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ స్టేషన్ మనకి ఎక్కడుంది? బాధ్లా, రాజస్థాన్.
ఇంకా కర్నూలు అనుకున్న వాళ్ళకి నేను చెప్పలేను, పావగడ కర్ణాటక అనుకున్న వాళ్ళకి కూడా నేను చెప్పలేను. బాదల ఏ స్టేట్లో ఉంది? రాజస్థాన్. దేశంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఉంది. అదే ఇంతకుముందు బిట్లోనే చూసుకున్నాం. మధ్యప్రదేశ్లో ఎన్టీపీసీ వింధ్యాచల్ ఈస్ ద లార్జెస్ట్ థర్మల్ పవర్ స్టేషన్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ద ఇన్ఫర్మేటివ్ స్టేట్మెంట్స్. అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏంటి? ఆల్ ఆర్ కరెక్ట్. ఇండివిజువల్ బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంది వీటి నుంచి రేపు. ఏ జిల్లాలో ఇనుము ఉన్నదన్న అన్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిఎస్ఐతో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU చేసుకోవడం జరిగింది. రీసెంట్లీ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంట్ ఆన్ MOU విత్ GSI ఫర్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఐరన్ ఓర్ ఇన్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్లో ఐరన్ ఓర్ ఎక్స్ప్లోరేషన్ కోసం రీసెంట్గా MOU చేసుకుంది? మనం అనంతపురం, కడప, చిత్తూరు చూస్తే ఫస్ట్ మనకు కడప గుర్తొచ్చేస్తుంది. కానీ MOU జరుపుకున్నది ఏ డిస్ట్రిక్ట్ కోసం అండి? అనంతపురం. MOU జరుపుకున్నది మాత్రం దేనికోసం? అనంతపురం. అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఐరన్ మైన్స్ ఉన్నాయి. ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనకు చిత్తూరు అంటే ద వర్చువల్ చిత్తూరు, ప్రజెంట్ కాళహస్తి. కర్నూలులో కూడా మనకు వెల్దుర్తి అలాంటి ప్రాంతాల్లో ఉన్నాయి, బేతంచెర్ల. కడపలో మీకు తెలిసి సున్నపురాలపల్లె. అండ్ అనంతపురం మనకు ఓబులాపురం, సిద్ధాపురం, చాలాపురం వంటి ప్రాంతాల్లో మనకు ఈ మైన్స్ ఉన్నాయండి. దీనికి ఆన్సర్ ఏంటి? అనంతపురం. బిడ్డకి దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బంగారు గని జొన్నగిరి ఏ జిల్లాలో కలదు? జొన్నగిరి ఈజ్ ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఆఫ్ ఇండియా. అది 2024 ఎండింగ్ కానీ 25 మిడ్ ఇయర్లో కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ మనకు ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు. నంద్యాలని కొంతమంది అనుకుంటున్నారు, అది ఆన్సర్ ఏంటండి? కర్నూలులో ఉంది. ఫస్ట్ ప్రైవేట్, డైరెక్ట్ కూడా అడగచ్చు, ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏది అని అడగచ్చు. ఓకే. దేశంలో ప్రస్తుతం 23 ఆపరేషనల్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి. ఆపరేషనల్ ఆయిల్ రిఫైనరీస్ 23 ఉన్నాయి. 18 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, 2 జాయింట్ సెక్టర్, 3 ప్రైవేట్ సెక్టర్. 24th వన్ ఎక్కడ నిర్మాణంలో ఉంది? So we have 23 major oil refineries in India. Those are in operational stage. The 24th one is under construction. Where is the location of the 24th oil refinery of India? It is Barmer. ఏ ప్రాంతంలో అది నిర్మాణంలో ఉందండి? బార్మేర్. బార్మేర్ ప్రాంతం ఎక్కడుందమ్మా? రాజస్థాన్. రైట్. ఆన్సర్ ఏంటి? రాజస్థాన్. న్యాచురల్ రిసోర్సెస్ అని అంటున్నాడు, దానికి సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకున్నాం ఆర్థిక శాస్త్రం పరంగా. కాశ్మీర్ వైట్ గ్రానైట్కి అభివృద్ధి చెందిన అభివృద్ధి కాదు, కాశ్మీర్ వైట్ గ్రానైట్కి ఏమంటాం? ఫేమస్, ప్రసిద్ధి అని చెప్పాను నేను. వీళ్ళు అభివృద్ధి అని రాశారు. ప్రసిద్ధి చెందిన అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా బుక్లో ఎందుకు మిస్టేక్స్ వచ్చాయంటే? అంటే 6 to 7 hours క్లాసెస్ బిజీలో ఉంటున్నాం. అండ్ కొంతగా ఏమైనా కరెంట్ ఇష్యూస్ వస్తే పేపర్లో చదివిన యాడ్ చేయాల్సి ఉంటుంది క్లాసెస్లో. వాటి మీద ఫోకస్ పెడుతున్నాను. జోగ్రఫీ, వరల్డ్, ఇండియా, ఓకే, ఏపీ, టీఎస్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ఉన్నాయి. వీటితో పాటు అప్పుడప్పుడు ఏపీ ఎకానమీ కూడా డీల్ చేయాల్సి వస్తుంది కొన్ని అత్యవసర సందర్భాలలో. ఈ టైంలో బుక్ కరెంట్ అంటే నోట్స్ ఇవ్వగలుగుతాను, కానీ నేను దాన్ని పూర్తిగా ప్రూఫ్ రీడ్ చేసి దాన్ని మొత్తం బాధ్యత తీసుకోవడానికి కష్టంగా ఉంది. అదే తెలుగు మీడియం అంటే ఆ బాధ్యతనంతా వాళ్ళు తీసుకున్నారు. సెటప్ ఉంది, ఆడిటర్స్ ఉన్నారు, ఆడిటర్ కదేమంటారు వాళ్ళని, ఎడిటర్స్ ఉన్నారు, ప్రూఫ్ రీడర్స్ ఉన్నారు. అలా జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో అది పూర్తి స్థాయిలో జరగక కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి, రెక్టిఫై చేస్తాను. ఇది కూడా అంతే. వాళ్ళు నాకు తయారు చేసి ఇస్తున్నారు, నేను పంపిస్తున్నాను క్వశ్చన్స్ ఫాస్ట్గా. అదే ఏమంటాం, కోడి గీకి పంపిస్తాను. పాపం ఒకరిద్దరు పిల్లలు కష్టపడి నాకు ఈ క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తున్నారు. దీనికి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఏంటంటే పీపీటీ రూపంలో చేస్తున్నారు. ఇంత వర్కౌట్ జరుగుతుంది దీని మీద. అది కూడా ఫ్రీగా ఇవ్వటానికి పిల్లలకి, అది కూడా మాట ఇచ్చాను కాబట్టి చెప్పడానికి. దీంట్లో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఏమనుకోకండి. కాశ్మీర్ వైట్ గ్రానైట్కి ప్రసిద్ధి చెందిన అవిభక్త జిల్లా ఏది? విచ్ అన్డివైడెడ్ డిస్ట్రిక్ట్ ఆర్ ద అస్ట్వాల్ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఫర్ కాశ్మీర్ వైట్ గ్రానైట్? అంటే నో డౌట్ ఇది అనకాపల్లి రీజియన్ అండి. అవిభక్త జిల్లా అన్నాడు కాబట్టి మనకు ఏమొస్తుంది? ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? విశాఖపట్నం. అన్ని ప్రకాశం కూడా గ్రానైట్కి ఫేమస్, బ్లాక్ గ్రానైట్. శ్రీకాకుళం గ్రానైట్కి ఫేమస్, చిత్తూరు కూడా ఫేమస్. ఇది ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు, ఇక్కడ ఉంది చూడండి. మనకు సోషియో ఎకనామిక్ సర్వే ఉంది. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్
చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ, స్టీల్ గ్రే, ఓషన్ బ్లూ, బ్లాక్ పర్ల్ గ్రానైట్స్ అన్నమాట. శ్రీకాకుళం చూడండి బ్లూ, శ్రీకాకుళం బ్లూ గ్రానైట్. విజయనగరం గ్రీన్, రివర్ వైట్, కాశ్మీర్ వైట్, మూన్ వైట్. వైట్కి ఏ డిస్ట్రిక్ట్ అండి? విశాఖపట్నం. ఎల్లో గ్రానైట్ ఈస్ట్ గోదావరి. సిల్వర్ పర్ల్ ఇండియన్ లాబ్రడార్, బ్లూ ప్యారడైస్. కాపర్ గ్రీన్, ప్లాటినం బ్లూ ఏ డిస్ట్రిక్ట్ అండి? గుంటూరు, పల్నాడు. ఇన్నున్నాయి చూడండి. విస్కన్ వైట్, టైగర్ బ్లాక్, కుప్పం గ్రీన్, ఇంగ్లీష్ టీక్. ఇది ఎక్కడ? చిత్తూరు, చిత్తూరు అండ్ తిరుపతి. పిస్తా గ్రీన్ ఇన్ వైఎస్ఆర్ కడప. చిల్లీ రెడ్ ఇన్ అనంతపురం అండ్ చాక్లెట్ బ్రౌన్ ఇన్ కర్నూలు. ఇక్కడ నాకు కూడా డిఫికల్టే, చాక్లెట్ బ్రౌన్ ఏ డిస్ట్రిక్ట్ అని, గ్రీన్ కలర్ ఏ డిస్ట్రిక్ట్, ఏమో మా నియర్ బై డిస్ట్రిక్ట్స్ కాబట్టి గుర్తుంటాయి, మిగతావి గుర్తుండవు. ఈ పేరని వాడు చూస్తే పొరపాటున ఏపీఎస్సీ వాడు మనకి క్వశ్చన్ ఆ విధంగా తయారు చేస్తాడని చెప్పి ఏమిచ్చాను? కాశ్మీర్ వైట్ గ్రానైట్. ఫెమిలియర్ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే విశాఖపట్నం. సిల్వర్ గెలాక్సీ అది ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఏదది? స్టీల్ గ్రే. మనకు ఏది ఫేమస్ అండి? ప్రకాశం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, పిస్తా గ్రీన్ వైఎస్ఆర్, గ్రీన్ విజయనగరం, బ్లూ శ్రీకాకుళం. ఈ గ్రనైట్స్లో ఉన్న వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చీమకుర్తి ప్రకాశం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్కలి శ్రీకాకుళం. ఈ రీజన్స్ అన్నీ కూడా దేనికి ఫేమస్ అంటే గ్రానైట్కి ఫేమస్. ఎక్కడుంది ఇన్ఫర్మేషన్? మినరల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా లేదు, సోషల్ ఎకనామిక్ సర్వేలో ఉంది, పక్కాగా ఉంది. సోషల్ ఎకనామిక్ సర్వే పర్ఫెక్ట్ చదువుకుంటే మనకు కొన్ని మార్క్స్ యాడ్ అవుతాయి. ఎకానమీలో అయితే ఏకంగా 20 to 25 మార్క్స్ కూడా వచ్చేస్తాయి. అక్కడే ఇన్ఫర్మేషన్ ఉంది, దీన్ని బేస్ చేసుకుని అడిగిన బిట్ అది. ఓకే, సో మనకు కాశ్మీర్ వైట్ గ్రానైట్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిందండి? విశాఖపట్నం. రాష్ట్రంలో హెవీ బీచ్ శాండ్ మినరల్స్. హెవీ బీచ్ శాండ్స్ అంటే ఏం లేదు, కోస్టల్ డిస్ట్రిక్ట్ అండి. ఆ కోస్టల్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువగా కోస్ట్ లైన్ ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్ ఉంటే అది. హెవీ బీచ్ శాండ్స్ మనకి కోస్టల్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ కోస్టల్ ఎక్కడ ఉంది? శ్రీకాకుళం. కాబట్టి ఆన్సర్ మనకి ఏంటంటే శ్రీకాకుళం. ద డిస్ట్రిక్ట్ విచ్ ఈస్ ఫేమస్ ఫర్ ద హెవీ బీచ్ శాండ్స్ డిపాజిషన్ శ్రీకాకుళం. ట్రైమాక్స్ అనే కంపెనీ ఇనిషియల్గా అగ్రిమెంట్లో ఉండేది, మరి ఇప్పుడు ఏమైనా మార్పులు వస్తే వచ్చి ఉండొచ్చు. రాష్ట్ర భూభాగంలో అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ద లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఆర్ ద లార్జెస్ట్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ఏపీ. ఏపీలో లార్జెస్ట్ పవర్ ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతున్నాం. అది ఎవరిదైనా అవసరం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటా అని. శ్రీశైలం హైడల్ పవర్ స్టేషన్ 770 megawatts. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఇబ్రహీంపట్నం somewhat 1860 megawatts ఎంతో ఉంది. ఎన్టీపీసీ సింహాద్రి 1960 megawatts, నియర్లీ 2000 megawatts ఉంది ఇది. అండ్ సెమ్కార్ప్ నెల్లూరు కృష్ణపట్నం, ఇది 1500 megawatts ఉంది. ఇది ఇంకా స్టిల్ ఇట్స్ నాట్ ఇన్ ఆపరేషనల్ స్టేజ్. కృష్ణపట్నం సెమ్కార్ప్ ఇంకా ఆపరేషనల్ స్టేజ్లో లేదు. ఈ మూడు ఇప్పుడైతే ఆపరేషనల్ స్టేజ్లో ఉన్నాయి. వీటిలో పెద్దది ఏదంటే మనకు ఎన్టీపీసీ సింహాద్రి. క్వశ్చన్ని చదువుకోవాలి, క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవాలి. ఆప్షనల్స్లో కూడా ఏవి ఉన్నాయి, బెటర్ ఆప్షన్ ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ప్రఖ్యాతిగాంచిన సింగ్రౌలి బొగ్గు గనులు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? సింగ్రౌలి ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్. కొన్ని ఇప్పుడు మధ్యప్రదేశ్ యూపీ సరిహద్దులో ఉంది, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దులో ఉంది. ఇక్కడ యూపీ మధ్యప్రదేశ్ రెండిట్లో కూడా సింగ్రౌలి ఉంటుంది. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రెండిట్లో కూడా జోహిలా మైన్స్ ఉంటాయి. జోహిలా మైన్స్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. వెరాస్ సింగ్రౌలి 80% ఆఫ్ ద సింగ్రౌలి ఈస్ ఇన్ మధ్యప్రదేశ్, ద రిమైనింగ్ 20% ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఆన్సర్లో 1 and 2 ఉండాలి. 1 and 2 ఉంటే కరెక్ట్. కన్ఫ్యూజ్ చేయడానికి మనకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అని కూడా ఇస్తాడు. అక్కడ ఉన్న మైన్స్ ఏంటవి? జోహిలా మైన్స్ అవి. రైట్. వేంపల్లి అండి, ఇది వేలిపల్లి కాదు, వేంపల్లి అని చెప్పాను నేను. వేంపల్లి సిమిలర్ టు మంగంపేట. వేంపల్లి మైన్స్ ఆర్ వేంపల్లి రీజన్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ మినరల్? వేంపల్లి సిమిలర్ టు ఏంటండి? మంగంపేట. దేనికి ఫేమస్ అండి? బెరైట్స్, ముగ్గురాయి. బెరైట్స్కి ఫేమస్ ముగ్గురాయి. ఓకే.
అండ్ ఇంచుమించు కడప జిల్లాకు సంబంధించిన వనరులు ఇవి, అవిభక్త కడప జిల్లాకు సంబంధించిన వనరులు. అందుకే అవి ఇవ్వటం జరిగింది. ఆ ప్లేసెస్ ఏంటి గుర్తించండి అని చెప్పినట్టు. మనకు ఒక్కొక్క దానికి ఒకటి యురేనియం, తుమ్మలపల్లి, ఓకే, సున్నప్రాయ, చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సున్నప్రాయకు సంబంధించి మనకు పల్నాడు, మాచర్ల రీజియన్, సున్నప్రాయ మనకు ఈ నంద్యాల ఈ ప్రాంతాల్లో కోయల్కుంట్ల, బేతంచెర్ల అండ్ మనకు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఓకే, తాడిపత్రి, ఇట్లా ఉన్నాయి ప్లేసెస్. అన్ని మినరల్స్ కూడా మనకు కడపలో దొరుకుతున్నాయి. వేంపల్లి అనే ప్రాంతం మాత్రం దేనికి ఫేమస్ అంటే ముగ్గురాయికి ఫేమస్గా మనం చెప్పొచ్చు. మాంగనీస్ ఖనిజాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ద స్టేట్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ మాంగనీస్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ మాంగనీస్. మాంగనీస్ని ప్రొడ్యూస్ చేస్తున్న స్టేట్ ఏది? మాంగనీస్ రిజర్వ్స్లో ఒడిశా ఫస్ట్ ప్లేస్ అండి. ఈవెన్ మీరు ఇమీడియట్గా ఎక్కడ సెర్చ్ చేసినా ఒడిశా అని వస్తుంది, కానీ ప్రొడక్షన్లో 33% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మాంగనీస్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బాలాఘాట్ అండ్ చింద్వారా రీజియన్ ఫేమస్ దేనికి? మాంగనీస్కి. మహారాష్ట్రలో నాగ్పూర్ అండ్ బండారా రీజియన్స్ ఆర్ ఫేమస్. ఇక్కడ బాలాఘాట్ అండ్ చింద్వారా ఆర్ ఫేమస్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మాంగనీస్. ప్రొడక్షన్ అన్నం, ఉత్పత్తి అన్నం కాబట్టి మధ్యప్రదేశ్. నిల్వలో అంటే ఖచ్చితంగా ఏం రావాలి? ఒడిశా రావాలి. భారత్ ప్రస్తుత స్థాపిత శక్తిలో సోలార్ వాటా ఎంత ఉండవచ్చు? ఉండవచ్చు అని అంటే ఎగ్జాక్ట్గా అవసరం లేదు, నియర్ బై చెప్తే చాలని అర్థం. వాట్ కుడ్ బీ ద షేర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ఇండియాస్ కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ? సోలార్ ఎనర్జీ యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ పర్సంటేజ్ ఎంత? ఇండియాది 420 గిగావాట్స్ అనుకుంటున్నాం. సోలార్ అటు ఇటుగా మనకు 65 గిగావాట్స్ ఉంటుంది, లేదా 70 గిగావాట్స్ ఉంటుంది అనుకుందాం. ఓకే, 70 గిగావాట్స్ అనుకుంటే సరే, రౌండ్ ఫిగర్ 70 వేసుకున్న 7 1 76, 1/6, 16.6, 16%. 16%కి నియర్ బై ఉన్న నెంబర్ ఏంటండి? 15. అట్లా చెప్పుకోవాలి. ఆన్సర్ ఏంటి? 15%. 15గా మనం చెప్పొచ్చు. దేశంలోనే మొట్టమొదటి మాంగనీస్, ఇది నా స్వార్థం కోసం ఇచ్చుకున్నది అనుకోండి, దేశంలో మొట్టమొదటి మాంగనీస్ గనిని ఏ జిల్లాలో 1890s గుర్తించారు? ద ఫస్ట్ మాంగనీస్ మైన్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నియర్ కోడూరు. ఏ జిల్లాకు సంబంధించిందండి అది? శ్రీకాకుళం, కోడూరు. శ్రీకాకుళం జిల్లాలో కోడూరు ప్రాంతంలో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. తర్వాత మాంగనీస్ మన స్టేట్లో అవిభక్త విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఉత్పత్తి జరిగేది. గరివిడి ప్రాంతం కానీ, ఈ పార్వతీపురం పక్కన ఏదో విలేజ్ ఉంది అక్కడ కానీ ఎక్కువగా ఉత్పత్తి జరిగేది. ఏది? మాంగనీస్. ఓకే, నెక్స్ట్ బిట్ ట్యాక్సెస్ అండి. టాక్సులు అని వచ్చింది, ట్యాక్సెస్. ఓకే, ట్యాక్సెస్ లేదా లాయల్టీస్. లాయల్టీ, ట్యాక్సెస్ ఆర్ లాయల్టీల రూపంలో ఖనిజ ఆధారిత ఆదాయాన్ని ఎక్కువగా కలిగి ఉన్న జిల్లా ఏది? ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ మినరల్ బేస్డ్ ఇన్కమ్. ఇట్ మే బి ట్యాక్సెస్, ఇట్ మే బి లాయల్టీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అలా చూస్తే మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్లేస్లో ఉంది. న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి లాయల్టీస్ వస్తున్నాయి. ఓకే, ఈస్ట్ గోదావరి ఒకవేళ ఆప్షన్స్లో లేకపోతే మనకు అప్పుడు ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేది ఏంటంటే ప్రకాశం జిల్లా, బికాస్ ఆఫ్ గ్రానైట్ వల్ల అది ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎనాలిసిస్ అంటే రాష్ట్రం ఏదని చెప్పాలి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి యూఎంపీఎస్ ఏర్పాటు చేశారు. ఎనఫ్, ఈ స్టేట్మెంట్ చాలు. ఆ స్టేట్ ఏదో చెప్పొచ్చు. ద ఫస్ట్ యూఎంపీఎస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేట్ ముంద్రా. ఏంటి ఫస్ట్ యూఎంపీఎస్ ఆఫ్ ఇండియా? ముంద్రా. ఏ స్టేట్లో ఇన్స్టాల్ చేశారంటే గుజరాత్. అదొక్కటి చాలు. ఇంకా ఏముంది? మొదటి తీరం వెలుపలి ముడి చమురు వెలికి తీయడం కూడా అక్కడే జరిగింది. ఫస్ట్ ఆఫ్ షోర్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ అలియా బెట్ ఇక్కడే ఉంది, నర్మదా ఐశ్వర్యలో, గుజరాత్లోనే. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తీరం లోపలి ముడి చమురు ఉత్పత్తి కేంద్రాల్లో పెద్దది కూడా ఇక్కడే ఉంది. తీరం లోపలి ఆన్ షోర్ ముడి చమురు ఉత్పత్తి కేంద్రాల్లో పెద్దది అంకలేశ్వర్.
ఆన్షోర్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్లో పెద్దది ఏంటి? అంకలేశ్వర్. ఆఫ్ షోర్లో మనకు ఇండియాలో లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్ బొంబే హై. సో అంకలేశ్వర్ ఇక్కడే ఉంది, ముంద్రా ఇక్కడే ఉంది, అలియా బట్ కాదు, బెట్ కూడా ఇక్కడే ఉంది. ఆన్సర్ ఏంటండి? గుజరాత్. ఓకే, ఇది మనకు న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించిన 20 క్వశ్చన్స్. కొంతమంది కాపీ కొట్టేస్తున్నారు వాళ్ళు ఇచ్చే టెస్ట్ సిరీస్లో. కొంచెం బాధేస్తున్నప్పటికీ నో ఇష్యూ, క్యారీ ఆన్ చేసుకోమనండి, ప్రాబ్లం లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్కి వెళ్తే మంచిదే బిట్స్. నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 2 days గ్యాప్తో నెక్స్ట్ యూనిట్ మనకి ఏదైతే ఉందో దాని మీద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని ఉంది, దాని మీద నేను మళ్ళీ MCQస్తో మీకు మీట్ అవుతానండి. చిన్న మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, తెలియచేయండి పాజిటివ్ దృక్పథంతో. తెలుగు మీడియం బుక్లో అయితే ప్రూఫ్ రీడ్ ఒకసారి చేశాను, వాళ్ళు కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ చేశారు. ఉన్నాయి మిస్టేక్స్, కానీ లిమిటెడ్ మిస్టేక్స్ ఉన్నాయి. దాని మీద ఒక 1 hour వీడియోతో క్లోజ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం ఏంటంటే ప్రూఫ్ రీడింగ్ ప్రాబ్లం ఒకటి, ఇక్కడ మనకు సఫిషియెంట్ స్టాఫ్ ఒకటి లేకపోవటం, అంటే కోర్సెస్ స్టార్ట్ చేశాక పిల్లలు ఒత్తిడి తేవటం రోహిత్ మీద, ఏమని బుక్ అని, ఆయన నా మీద ప్రెషర్ తేవటం, నేను ఇవ్వటం ఏవి రన్నింగ్ నోట్స్, వాటిని బేస్ చేసి ఇమీడియట్గా రిలీజ్ చేయటం, ఇలా కొన్ని ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా ఏం పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాటికి సంబంధించి ఒక 5: జనరల్ జియోగ్రఫీ ఒకటి, ఫిజికల్ జియోగ్రఫీ ఒకటి, న్యాచురల్ హజార్డ్స్ ఒకటి, ఎకనామిక్ జియోగ్రఫీ ఒకటి, హ్యూమన్ జియోగ్రఫీ ఒకటి చెప్పిన వీడియోస్ చేసి మీకు దాని మీద ఉన్న ఆ బుక్ మీద ఉన్న అపోహలను కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ.